వేధిస్తున్న ఓ ఉన్మాది ఘాతుకానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. సికింద్రాబాద్ చిలకల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జగదీష్ అనే యువకుడు వేధింపులు భరించలేక జెనిమా అనే ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీనివాస్ నగర్ నివాసితులైన రమాదేవి, కోటేశ్వరరావు దంపతుల కుమార్తె జెనిమా స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే జగదీష్ అనే యువకుడు గత కొంతకాలంగా జెనిమాను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇవాళ ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న జెనిమాపై జగదీష్ దాడికి పాల్పడ్డాడు. నన్ను నా మగుడు బతికిస్తాను నా బిడ్డ అంత ధైర్యం కనిపెట్టాడు చచ్చిపోయింది దాడి అనంతరం జగదీష్ స్వయంగా జెనిమా తల్లి వద్దకు వెళ్లి మీ అమ్మాయి తలుపులు పెట్టుకొని తీయడం లేదు అంటూ నమ్మబలికి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. లోపలికి వెళ్లి చూడగా జెనిమా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి సిపిఆర్ చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలతో ఉన్నప్పటికీ అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో స్థానికుల సాయంతో ఆటోలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జెనిమా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే జెనిమాను జగదీషే హత్య చేశాడని తల్లి రమాదేవి ఆరోపిస్తుంది. తన కూతురి శరీరంపై విపరీతంగా కొట్టిన గాయాలున్నాయని, జగదీష్ వేధింపుల వల్లే జెనిమా దూరమైందని కన్నీరు మున్నీరవుతుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిలకల్గూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుడు జగదీష్ పరారులో ఉన్నట్లు సమాచారం. కూరగాయల కరపగల పరబెట్టుడు రాదు బిడ్డ నన్ను